మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునుస్వామి. ప్రస్తుతం మనం నేషనల్ హైవే 147 పైన ఉన్నాము. ఈ నేషనల్ హైవే కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లా మోక గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని జడ్చర్ల వరకు కొనసాగుతుంది. ఈ నేషనల్ హైవే ఆదోని ఎమ్మెనూరు మధ్యలో కోటెకల్ ఆరకల్ గ్రామాల మధ్యలో చాలా మలుపులు ఉన్నాయి. ఈ మలుపులు చూడని, ఈ మలుపుల గురించి తెలియని వాహనదారులు అతివేగంగా వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. గడిచిన సంవత్సరంలో సుమారుగా ఇక్కడ 10 నుంచి 15 దాకా యాక్సిడెంట్లు జరిగి ఉండవచ్చు. ఈ ప్రమాదాలలో 15 నుంచి 20 మంది దాకా మృతి చెంది ఉండవచ్చు అనేది మనకి తెలుస్తున్న సమాచారము. మొన్ననే కర్ణాటక రాష్ట్రానికి చెందిన డిజైర్ కారు ఫార్చునర్ కారు ఢీకొని ఇక్కడ 5 మంది స్పాట్లో చనిపోవడం జరిగింది. అలాగే ఫార్చునర్ కారులో ఉన్న వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదు. ఎందుకంటే వారు సీట్ బెల్ట్లు ధరించారు. సీట్ బెల్ట్లు ధరించడంతో లోపల ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలాగే వాళ్ళు కర్ణాటక వాసుల్లో ఒకరు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక మహిళ కూడా మృతి చెందడం జరిగింది. అయితే మనము ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ మలుపుల గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ వస్తున్న ప్రయాణికులను అడిగి ఈ మలుపులలో ఎలాంటి చర్యలు చేపట్టాలి, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఈ రోడ్లో వెళ్ళే ప్రయాణికులు ఉన్నారు. మనము ప్రయాణికులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా మీరు చెప్పండి అన్న, ఇక్కడ మొన్న యాక్సిడెంట్ జరిగింది. అసలు ఎందుకు ఈ ప్రాంతంలో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? ఇక్కడ ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఏం లేదు సార్, ఇక్కడ టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్కి సింబల్ ఆల్రెడీ పెట్టినారు, కానీ ఇంకా ఎక్కువ పెడితే జనాలకి కొంచెం అర్థమవుతుంది. ఇంకోటి రోడ్ ఎట్లా ఉంది అనేది ఒక మ్యాప్ బోర్డు పెట్టేస్తే సార్ ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడ నుంచి పోయేవాళ్ళు కానీ అర్థమవుతుంది టర్నింగ్ ఇట్లా ఉంది అని. అదొకటి చేస్తే బాగుంటుంది సార్. అలా మీరు చెప్పండి అన్న, ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ఇప్పటి వరకు ఎన్ని జరిగిండొచ్చు మీకు తెలుసు? దగ్గర చాలా జరిగినాయి. మొన్న ఇక్కడే కార్ యాక్సిడెంట్ జరిగి కూడా 5 మంది ఇక్కడే దుర్మరణం జరిగింది. కొద్దిగా ముందుకు పోతే ఒక లారీ, ఇంకా కొద్దిగా ముందుకు పోతే మొన్న బైకు కారు ఢీకొని చనిపోయినారు. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఈ రోడ్లో జరుగుతున్నది. నేను డైలీ ఎమ్నూరు పోయి ఆధునిక డ్యూటీ చేసుకొని వస్తుంటాను. ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఒక్కటైనా యాక్సిడెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఎమ్నూరు నుంచి ఆధునిక పోయే దారిలో చాలా మలుపులు ఉన్నాయి కాబట్టి స్పీడ్ లిమిట్ కూడా తగ్గియాలా. అదేవిధంగా ఈ క్రాసులు ఎలా చేయాలని చెప్పి దాని మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా క్రాసులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డివైడర్లు కానీ ఇలాంటి బార్గేట్లు కానీ అవి ఏమైనా ఏర్పాటు చేస్తే మంచిదని చెప్పి మా అభిప్రాయం. బస్సులు లారీలు ఎక్కువ తిరుగుతుంటాయి కాబట్టి వాళ్ళని కూడా కొద్దిగా స్పీడ్ లిమిటెడ్గా వెళ్ళడం మంచిదని చెప్పి చెప్తున్నాం. గత 2 సంవత్సరాలుగా డైలీ ఇదే రూట్లో మేము టీచర్మండి, డైలీ ఇదే రూట్లో తిరుగుతూ ఉన్నాము. అయితే రెగ్యులర్గా బండి మీద రాము, కానీ డేంజర్ అని తెలుసు. ఈ రూట్లో వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. వెహికల్ ఫాస్ట్ వచ్చేటటువంటిది కంట్రోల్ చేయాలి మొట్టమొదట. అలాగే రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ మలుపు ఉంది అనేటటువంటి సిగ్నల్ ఇవ్వడానికి బ్లింకింగ్ లైట్స్ ఏర్పాటు చేయాలి. అలాగే ఈ రోడ్డు విడుతు కూడా ఈ టర్నింగ్స్లో రోడ్డు విడుతు కూడా వెడల్పు చేస్తే బాగుంటుంది, ఇంకా కొంత వెడల్పు. ఎందుకంటే హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా. రోడ్డు విడుతు వెడల్పుగా ఉంటే యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందనేటటువంటిది నా ఉద్దేశం సార్. ఒకటి, ఈ మలుపు ఉంది అని వేరే ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళవే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. తెలియని వాళ్ళు ఫాస్ట్గా వచ్చి సడన్ మలుపు తిప్పడానికి వీలుగాక యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అలాంటి యాక్సిడెంట్ జరగకూడదు అంటే బ్లింకింగ్ లైట్స్ కొన్ని చోట్ల అరేంజ్ చేసి ఉంటారు. అలాంటి బ్లింకింగ్ లైట్స్ ఉండాలి. ప్లస్ రోడ్డు వెడల్పు ఉండాలి, స్పీడ్ కంట్రోల్ ఉండాలి సార్. ఈ 3 ఉంటే కాస్త తగ్గించవచ్చు అనేటటువంటిది నా అభిప్రాయం సార్. సార్, ఇక్కడ మేము కూడా దాదాపు 4 years నుంచి ఈ రూట్లో జర్నీ చేస్తుంటాం. చాలాసార్లు
యాక్సిడెంట్లు అనేవి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు, కార్ యాక్సిడెంట్స్ కావచ్చు. రీసెంట్గా ఈ మధ్యలో కూడా ఒక 2 weeks బ్యాక్ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దాదాపు 5 members ఫ్యామిలీ చనిపోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి ఏమంటే ఇక్కడ ఈ హైవే అని చెప్పి ఒకే స్పీడ్తో వస్తున్నారు, కానీ ఈ హైవేలో చాలా మలుపులు ఉండడం వల్ల వాళ్ళు ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేయలేకపోవడం వల్లనే చాలా వరకు ప్రమాదాలు జరిగినట్టుగా మేము కూడా చాలాసార్లు మాట్లాడుకుంటుంటాం. మరి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ సైన్ బోర్డ్స్ అవి పెట్టింది, కానీ మరి ఇంతకుముందు రోడ్డు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఎప్పుడు కూడా ఇట్లా పెట్టలేదు. మరి ఇక్కడ ముందే నుంచి ఇవన్నీ ఇట్లాంటివి పెడితే బాగుంటుంది. ముఖ్యంగా నైట్ పూట ఈ యొక్క రోడ్ డివైడింగ్లో ఇట్లా బ్లింకింగ్ లైట్స్ కానీ అట్లాంటివి ఏర్పాటు చేసి, ఇంకా కొన్ని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తే, ఇంకా కొద్ది వరకు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయడం అట్లాంటివి చేస్తే కొద్ది వరకైనా ప్రమాదాలు జరగకుండా గవర్నమెంట్ నివారించగలుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రయాణికులు కూడా చాలా వరకు నడిపేటప్పుడు హైవే రూట్లో కొద్దిగా చూసుకొని మలుపుల దగ్గర కొద్దిగా స్లోగా వెళ్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం సార్. మలుపుల్లో బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేసి స్పీడ్ నివారణ చేస్తే ప్రమాదాలు నివారించవచ్చని, అలాగే ప్రభుత్వం కూడా యాక్సిడెంట్లు జరిగినప్పుడు అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి మళ్ళీ తర్వాత వదిలేస్తున్నారు. అలా కాకుండా దీర్ఘకాలిక చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కాసి ప్రయాణికులు తెలుపుతున్నారు. కెమెరా జర్నలిస్ట్ షానుతో మునుస్వామి, సుమన్ టీవీ, ఎమ్గనూరు.